కుక్క విశ్వాసానికి మారుపేరు. అందుకే కుక్క తన యజమానిని ప్రాణాలు కాపాడిందని, పలువురిని కాపాడిందని వార్తలు తరచూ వింటుంటాం. ఇప్పుడు కూడా కుక్క లేకపోతే 67 మంది చనిపోయేవారు. వారందరూ ఇప్పుడు సురక్షితంగా ఉన్నారంటే ఈ కుక్కే కారణం. అసలు జరిగిందేంటో ఇప్పుడు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఎంతో మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతు కూడా అయ్యారు. ఎక్కువ ఆస్తి నష్టం కూడా సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క ఒక కుక్క గ్రామంలో ఉన్న 67 మంది ప్రాణాలు కాపాడింది. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు ఎక్కువగా విరుచుకుపడుతున్నాయి. గత వారం సియాతి గ్రామంపై కూడా కొండ చర్యలు విరిగిపడింది. అది జరిగిన కొద్ది నిమిషాల ముందు ఆ ఊరిలోని వారంతా నిద్రపోతున్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి పెంచుకున్న కుక్క అరవడాన్ని చూసి పరుగున బయటకు వచ్చి చూశాడు. దీంతో అప్పటికి ఇంటి గోడలపై పగుళ్ళు ఏర్పడ్డాయి. వెంటనే ఆ వ్యక్తి చుట్టుపక్కల వారిని లేపి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కొండ చర్యలు ఆ ఊరిపై విరిగిపడ్డాయి. కుక్క విశ్వాసానికి మారుపేరు. కుక్కే తమ ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు ఊరి జనం అంతా అనుకుంటున్నారు, కుక్క లేకపోతే ఈరోజు మేమంతా ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం వీరంతా త్రియంబల గ్రామంలో నిర్మించిన నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం వీరికి 10,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసింది.